ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ ఒక్క నియోజకవర్గమే ఎందుకంత ప్రత్యేకం? వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యిలా ఎందుకు మారిపోయింది? జిల్లా మొత్తం ఇన్ఛార్జీలున్నా అక్కడ మాత్రం ఎందుకు పెట్టలేకపోతోంది? ఎవరికి వారు స్వయం ప్రకటిత ఇన్ఛార్జీలు తయారవడాన్ని ఎలా చూడాలి? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్, అక్కడున్నటువంటి ప్రత్యేక పరిస్థితులేంటి? గుంటూరు వెస్ట్ రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ ఇక్కడ ఇన్ఛార్జిని నియమించుకోలేక సతమతమవుతోందట వైసీపీ. అలాగని పార్టీకి ఇక్కడ నాయకుల కొరత లేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ మంత్రి విడదల రజని. తర్వాత ఆమెను తన పాత నియోజకవర్గం పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమన్వయకర్తగా పంపింది అధిష్టానం. అదే టైంలో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. కానీ విడదల రజని వెళ్లిపోయాక గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సమన్వయకర్త లేని ఏకైక నియోజకవర్గంగా మిగిలిపోయింది. జిల్లా అధ్యక్షుడిగా గుంటూరులోనే ఉండి రాజకీయం చేస్తున్న అంబటి రాంబాబునే పశ్చిమ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని, అందుకే ఖాళీగా ఉంచారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ రోజులు నెలలు గడిచిపోతున్నా ఆ ఒక్కటి మాత్రం జరగడం లేదు. దీంతో నాయకులకు కొదవ లేకున్నా పార్టీ పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న చర్చ మొదలైంది క్యాడర్లో. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మరొక ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మాజీ మేయర్ కావటి మనోహర్, ఇలా చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడ. వీరిలో అప్పిరెడ్డి, యేసురత్నంకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే 2014లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేశారు కూడా. ఈ ముగ్గురికి గుంటూరు పశ్చిమపై పూర్తి అవగాహన ఉంది. కానీ ఇన్ఛార్జ్ ప్రకటనలో ఈ ఆలస్యం ఎందుకన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే దీని వెనుక గ్రూప్ రాజకీయాలున్నాయన్నది లేటెస్ట్ టాక్. అంతా బలమైన నాయకులే కావడంతో ఎవరికి వారే ఖర్చీఫ్ వేసే ప్రయత్నంలో ఉన్నారని, అందుకే పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కొత్త ఇన్ఛార్జ్ దాకా ఎందుకు? అసలు గతంలో గుంటూరు పశ్చిమలో వైసీపీ అభ్యర్థుల ఓటమికి ఈ గ్రూపు రాజకీయాలే కారణమని కూడా చెప్పుకుంటున్నారు. అవే గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు సమన్వయకర్త నియామకానికి అడ్డుగా మారాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానికంగా. అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాంబాబుకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారట ఆయన అనుచరులు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు సైలెంట్ అయినా అంబటి మాత్రం దూకుడు మీద ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తగ్గడం లేదాయన. పైగా పలు కేసులకు సంబంధించి న్యాయ పోరాటాలు కూడా చేస్తున్నారు. కానీ వెస్ట్ నియోజకవర్గం మీద మాత్రం అంబటి కంటే మిగతా నేతలకు గట్టి పట్టుంది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచర గణం కూడా ఉంది వాళ్ళకి. దీంతో ఎవరిని సమన్వయకర్తగా ప్రకటించాలో అర్థం కాక అధిష్టానం తాత్సారం చేస్తున్నట్టు సమాచారం. ఇదే టైంలో ఇటీవల అంబటి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి తానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్నట్లు చెప్పారు. ఇదే ఇప్పుడు లోకల్గా హాట్ టాపిక్ అయింది. పార్టీ అధినేత జగన్ హామీ ఇవ్వడం వల్లే అంబటి ఇలా మాట్లాడి ఉంటారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉండడం వల్ల సమన్వయకర్త లేని గుంటూరు పశ్చిమ గురించి అంబటి అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు మరికొంతమంది. కానీ ఆయన ప్రకటన మాత్రం గుంటూరు పశ్చిమ వైసీపీలో చిన్న సైజు తుఫానునే సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా పార్టీ అధిష్టానం ఈ దాగుడు మూతలకు ఎప్పుడు తెర దించుతుందో, కొత్త ఇన్ఛార్జ్ ఎవరొస్తారో చూడాలి.